హాయ్ పిల్లలు, మనం భారతంలోని నీతి కథలు అనే ఎపిసోడ్ని మొదలుపెట్టుకున్నాం కదా. ఇది 2వ ఎపిసోడ్. ఇందులో మనం ఏం తెలుసుకుందామంటే, ఒక చిన్న నీతి కథ చెప్పారు మనకి. ఇది విందామా? మనకి కణిక నీతితో కార్యాలు సాధించాలి అన్నారు. ఈ కథ భారతంలోని ఆది పర్వంలో ఉన్నది. హస్తిపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకు 3 మంత్రులు ఉన్నారు. అందులోని ప్రధాని విదురుడు. ఈ విదురుడు విద్వాంసుడు, ధర్మపరుడు, నీతి కోవిదుడు. 2వ వాడు సంజయుడు. ఈయన రాయబారి కార్యాలను నిర్వహిస్తూ నిరంతరం ధృతరాష్ట్రుని ఆంతరంగిక సలహాదారుగా ఉంటాడు. ధృతరాష్ట్రుడు అంటే తెలుసా మీకు? ధృతరాష్ట్రుడు అంటే దుర్యోధనుడు వాళ్ళ నాన్న. ఆయన రాజుగా హస్తినాపురాన్ని పాలించేటప్పుడు ఆయనకి మొదటి ప్రధాని విదురుడు, రెండవ ప్రధాని సంజయుడు, ఉప ప్రధాని అన్నమాట సంజయుడు. 3వ వాడి పేరు కణికుడు. ఈ కణికుడు కూటనీతి కుశలుడు. అంటే మోసంతో, కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు. అటువంటి కుటిల్ నీతిపరుడైన కణికుడు తన మహారాజుకి చెప్పిన కథ మీకు నేను చెప్పబోతున్నాను. ఏంటంటే అది ఇప్పుడే మొదలు పెట్టుకుందామా? మహారాజా అని కణికుడు మొదలుపెట్టాడనమాట. అనగా ఓ మహారణ్యం. ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు యథేచ్ఛగా విహరిస్తున్నాయి. అక్కడ ఓ నక్క ఉంది. అది చాలా తెలివైంది. మనం అనుకుంటాం పిల్లలు, పంచతంత్రంలో తప్ప నక్క, కాకి కథలు ఉండవు అనుకుంటాం. కానీ పంచతంత్రంలో తీసుకొచ్చినవి కూడా ఇలాంటి భారత రామాయణాల్లో నుంచి పిల్లలకి పనికొచ్చేవి, ఎక్కడెక్కడో ఎవరో చెప్పినవి తీసుకొచ్చి అందులో పెట్టారు. అలాగే ఈ భారతంలోని కథని మనం తెలుసుకుందాం. ఒక నక్క ఉంది కదా, ఒక అడవిలో, అంటే ఫారెస్ట్లో. నక్క అంటే తెలుసా? ఫాక్స్ ఉంది. అది చాలా తెలివైనదన్నమాట. బాగా ఇంటెలిజెంట్. తన పనులన్నీ ఇతరులతో చేయించుకొని పని పూర్తిగానే వాళ్ళని మోసం చేసి హాయిగా వాళ్ళు తెచ్చిందని తినేస్తూ ఉండేది. ఈ నక్కకి, అంటే ఈ ఫాక్స్కి 4 స్నేహితులు ఉన్నారు. 4 ఫ్రెండ్స్. పులి అంటే టైగరు, తోడేలు, ఉల్ఫ్,